అట్లాగే మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధం, కాల్పులు విరమించుకుంటున్నామని చెప్పి మన నాయకత్వం కూడా చాలాసార్లు ప్రకటన చేసింది. మేము కాల్పులు విరమిస్తున్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల పట్ల అట్లాగే వాళ్ళ కార్యకర్తల మీద అక్రమంగా అరెస్టు చేయడం కానీ, నిర్బంధించడం కానీ, చిత్రీకరణకు పాల్పడాలి. అట్లాగే ఎన్కౌంటర్ల పేరుతో భూగర్భ ఎన్కౌంటర్లు చేయడం అనేది వాటిలో ఇటీవల వాళ్ళు పోయినటువంటి నాయకుడు, కేంద్ర నాయకుడు హెడ్మా అతని భార్యను ఆయనతో పాటు ఆరుగురిని చంపేశారు. అల్లూరి సీతారామరాజు మీద ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఆ తర్వాత నిన్న మరో 7 మంది కూడా చంపారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అట్లాగే వీళ్ళందరూ ఉండి కూడా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ఈ బూటకపు ఎన్కౌంటర్ల చిత్రీకరణ జరిగిందనేది పత్రికల్లో వస్తున్నాయి, అనేక రూపంలో వార్తలు వస్తుంది. మరో రూపంలో ఆయన సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి వార్తలు వస్తున్నా కూడా ఆయన నిర్బంధించి అరెస్ట్ చేసి చంపేశారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఆ రకంగా జరిగింది అని చెప్పేటటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలని చెప్పి కూడా అట్లాగే ఇప్పటి వరకు నిర్బంధంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది ఇంకా నిర్బంధించి ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు తిరుపతి కూడా ఉన్నాడు అని చెప్పి, దేవ్జీ కూడా ఉన్నాడు అనేటటువంటి వార్తలు వస్తుంది. వాస్తవానికి ఆయన్ను కూడా చంపేశారనేటటువంటిది